హాయ్ ఫ్రెండ్స్. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి మూవీస్ మీరంతా చూసే ఉంటారు. ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పాలిటిక్స్లో చక్రం తిప్పుతున్నారు. అలాగే ఆయన నటిస్తున్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన షూటింగ్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఆ పనిలో ఉన్నారు. రీసెంట్గా ఆయన వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారనమాట. ఒక 11 రోజుల పాటు. అయితే పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే ఇష్టపడని వంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా! ప్రతి ఒక్కరు ఆయన మూవీస్ చూసే ఉంటారు. చూస్తూనే ఉన్నారనమాట. అంటే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నుంచి ఇప్పటి వరకు రీసెంట్ మూవీస్ వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆడియన్‌కి కూడా, ప్రతి యూత్‌కి కూడా పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ మూవీ లైఫ్‌లో ఒక మూవీని వదులుకోవాల్సొచ్చింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా? 'నువ్వే కావాలి'. ఆ క్యూట్ లవ్ స్టోరీ తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయితే చేశారు. అంటే పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ హీరో హీరోయిన్స్‌గా, ఎస్‌జే సూర్య డైరెక్షన్‌లో ఈ మూవీ 2 షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే తర్వాత అనివార్య కారణాల కారణంగా ఆ మూవీ ఆగిపోయిందనమాట. దాంతో ఎస్‌జే సూర్య మళ్ళీ డైరెక్షన్ షూటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అడిగేసరికి ఇంకా ఆ మూవీని పవన్ కళ్యాణ్ వద్దన్నారనమాట. దాంతో ఆ మూవీకి అక్కడికి బ్రేక్ పడిపోయింది. అయితే తర్వాత విజయ్ భాస్కర్ డైరెక్షన్‌లో ఆ మూవీ కాస్త 'నువ్వే కావాలి' అనే టైటిల్‌తో యంగ్ స్టార్ ఎవరు తరుణ్, రీచా ఇద్దరు కలిసి నటించారు. ఇప్పటికి కూడా ఆ యంగ్ స్టార్‌కి తరుణ్ అంటే చాలు 'నువ్వే కావాలి' అనే మూవీ వస్తుంది. పవన్ కళ్యాణ్ వదులుకున్న మూవీని తరుణ్ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే తర్వాత ఎస్‌జే సూర్య, పవన్ కళ్యాణ్ డైరెక్షన్‌లో 'ఖుషి' మూవీ వచ్చి అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేసిన విషయం తెలిసిందే.